హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం బ్లాగ్. ఇప్పుడైతే మనం గోవా అయితే వెళ్ళబోతున్నాం. గోవాలో జరిగే ప్రతి విషయం అయితే మీతో నేనైతే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే పార్ట్ 1 అయితే మన శ్రీకాకుళం నుంచి డైరెక్టర్ వాసుగోడి గామ అయితే అడ్డరేక అనమాట మన ఇండియా మ్యాప్కే. అండ్ ఫైనల్ అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది వాసుగోడి గామ. ఇదే నా బ్యాచ్, వీళ్ళతోనైతే వెళ్ళబోతున్నాను. టికెట్స్ అయితే కొన్ని కన్ఫర్మ్ అయ్యాయి, అక్కడి నుంచి కన్ఫర్మ్ అయ్యా లేదో చూద్దాం. టికెట్ అయింది, ఫైనల్ ట్రైన్ అయితే వచ్చింది వాసుగోడికి అమ్మా. ఇప్పుడైతే మనం ట్రైన్ ఎక్కి లోకేష్ గడికి అయితే ఫుడ్ తెమ్మని చెప్పాము. ఆడు బండి మొదలైపోతుందిరా బాబు, ఎక్కడైతే అక్కడ అన్నాడు. ఫైనల్ అయితే మాకు కనిపించాడు. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఈ బేవర్స్ కొడుకు ప్లాన్ వేసాడు, మనం వెళ్ళాల్సి వస్తుంది. పొంగల్ అందరితో అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? వైజాగ్ అయితే బండి అయితే తీసాడు. లోకేష్ గడితో సెల్ఫీ తీసుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. దేవుడికి ఒకటే కోరుకున్నాం అనమాట, ఇంత లాంగ్ డ్రైవ్ లో ఒక అమ్మాయి అయినా మనతో సరదాగా ఉంటే బాగుందని కోరుకున్నాం. ఇంతలోపే దేవుడు వరించాడు అనమాట. దేవుడు ఉన్నారా? ఈ గోరింట్లు ఈ బారింట్లు మనం పడలేమని అయితే అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం. వెనక చూస్తే పులిహోర కలిపేస్తాను నీడాలతో. మన ఏరియాలో ట్రైన్ జర్నీ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇటు పక్క చూసిన పచ్చని పొలాలు భీమవరం సైడ్ చూస్తున్నారు కదా. అండ్ అలానే టైం పాస్ అవుతుందని లూడో అయితే ఆడాము లేడీస్తో. అండ్ ఫైనల్ వాళ్ళు ఎక్కడికి అనుకుంటే విజయవాడ వరకు ఉన్నారు. విజయవాడకి కదా, ఇంకా హ్యాపీగా టైం పాస్ అయిపోద్ది అనేది మేము కూడా ఇంకా లూడో ఆడుతూనే ఉన్నాము. ఇంతలోపు అయితే వాళ్ళ డెస్టినీ అయితే వచ్చేసింది. మేము ఎప్పుడు ఎలాగే చెప్తాం, మాయా అని ఒకళ్ళ మాయా కవి ప్రెజెంట్ అయితే మనం విజయవాడలో అయితే ఉన్నాం. రేపు పొద్దున వెళ్ళొచ్చు. చెప్పు తెగుతాది ఇంకా చెప్పు. కపల్ పాపం బసివాడు ఏ మోహన్ జీ అయ్యే. ఏంట్రా ఈ అన్యాయం? రేయ్, నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. గుంటూరులో తినేసి పడుకొని లేసే లోపు డైరెక్టర్ మనం కర్ణాటక బోర్డర్లోకి అయితే వచ్చేసాము. కర్ణాటకలో అయితే హుబ్లీలో అయితే ఉన్నాం మనం ప్రజెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మాత్రం ఫుల్ చెకింగ్ అనమాట. ఎవరైనా గోవా నుంచి ఏదైనా సరుకు తెద్దాం అనుకుంటే ఇక్కడ దొరికితే టార్చర్ పెట్టి ఒగ్గేస్తారు, బాటిల్లెస్ ఉట్టుకెళ్ళిపోతారు. ఇక్కడ ఫుడ్ కూడా అంత బాగోదు. ఫుడ్ అయితే మాత్రం మినిమం మన ఆంధ్ర బోర్డర్లోనైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. బెంగళూరు వచ్చే మధ్యలో ఇల్లు డ్రమ్స్ మనం చూసుకోవడమే. ఎక్కడ ఉంటే ఇంటి మీద ఇల్లు డ్రమ్స్. ఇప్పుడైతే మనం ఫారెస్ట్లో అయితే వెళ్ళబోతున్నాం. కర్ణాటక అలానే గోవా బోర్డర్ అనమాట. ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది, అందాలు కూడా చాలా ఉంటాయన్నమాట. ప్రకృతి అందాలు ఇంకేమనుకోకండి, చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి. అండ్ అలానే ఎంతమంది దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చూసారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మీకు అది నేను చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, ఫుల్ ఫారెస్ట్ అనమాట. మినిమంలో 5 hours ఫారెస్ట్ రైడ్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ట్రైన్ జర్నీ అనేది. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అయితే వచ్చేస్తుంది అనేది చెప్పారు. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కోసం ఎవరు ఇంటిమేట్ ఎవరు, టన్నల్స్ మనం చూసుకోవడమే. మనం గోవా వెళ్ళే రూట్లో టన్నల్స్ స్టార్ట్ అయితే మనకి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ వచ్చేసినట్టే. కానీ ఇక్కడైతే చెకింగ్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఏమాత్రం ఫైన్ పడిందా టార్చర్ డబుల్ ఫైన్ వేసేస్తాడు కన్ఫర్మ్ అవ్వకుండా మీరు రిజర్వేషన్ బోగిలోకి వస్తే.
ఫైనల్లీ మనం దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి లొకేషన్ మాత్రం అదృశ్యం అని చెప్పొచ్చు. మంచి లొకేషన్స్ ఉంటాయి. కోటసా మీకు ఇది అన్నా? కోటసా రైట్ సైడ్ అయితే ఉంటుంది. రైట్ ఆర్ లెఫ్ట్ ఇటుపక్క నుంచి అయితే మీకు కనిపిస్తుంది. కానీ మీరు చూసుకోవాలి, మినిమం జనరల్ బోగీలో 11 టన్నులు దాటగానే మీకు కనిపిస్తుంది. జనరల్ బోగీలు ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది, అలానే ఏసీ రిజర్వేషన్ అయినా సరే కనిపిస్తుంది. ఇదే దూద్సాగర్, చాలా పెద్ద జలపాతం అనమాట. ఈ జలపాతం కోసం చాలామంది అయితే చూస్తూనే నిల్చుడిపోతారు. గోవాలో ద బెస్ట్ చూడాల్సిన టూరిస్ట్ స్పాట్ కూడా ఇదేనే. ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి. అండ్ ఎక్కడి నుంచి మనం మళ్ళీ గోవా రూట్లోకి వెళ్ళిపోతాం. అలానే ఈ గోవా వచ్చే కొలది కొంచెం బాగుంటుంది, ఎందుకంటే పెంకుటిల్లు ఎక్కువనమాట. చెరువు కూడా బాగుంది. నదిరా చెరువు కాదు. ఆడు మనలో మనకు అమ్మినట్టు నాకు తెలుసు. గోవాలోనా డైరెక్ట్గా గోవా బీచ్ ఎక్కడరా? మొదటల్లా స్లోగా తీసాడు, గోవా రాగానే పిచ్చోడ్లాగా తీసాడు అనమాట. ఈ ట్రైన్ బాదికి వెళ్ళిపోతుంది. ఫైనల్లీ మడ్గావ్ని వచ్చాము. మడ్గావ్ ఇది ఏదో పేరు గొప్ప తిరగట్లేదు, కానీ ఇది గోవా ముందు ఒక స్టాప్ అనమాట. గోవాకు వాస్కోడిగామాకు ముందే. కానీ వాస్కోడిగామాకి వెళ్ళే టైంలో అయితే డైరెక్ట్ మనం గోవాలోకి అయితే వెళ్ళిపోతాం. బీచ్ వ్యూ అయితే కొంచెం మిస్ అవుతాం. ఆ బీచ్ వ్యూ కోసం నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఫైనల్ అయితే మనం మడ్గావ్లో దిగిపోయాం. గవర్నమెంట్ క్యాబ్స్ అయితే ఉంటాయి ఇక్కడి నుంచి. ఆ క్యాబ్స్ మాట్లాడుకొని వెళ్ళిపోవడమే. బ్యాచ్తో వస్తే మాత్రం డైరెక్ట్గా మీరు వాస్కోడిగామ వెళ్ళిపోయి అక్కడి నుంచి బైక్స్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, మొత్తం 1800కి వచ్చేయింది. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ లిఫ్ట్ అయితే ఉంటుంది, అందరికి ఎత్తిపడేద్ది, బయటికి తోసేద్ది. ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం. కానీ గోవాకు వచ్చిన వాళ్ళు జనాభా చూడండి ఎంతమంది వస్తుండ్రో, తనిమి తీరిపోతుంది అనమాట గోవాని చూస్తుంటే. గోవా స్టేషన్లోనే ఇంత అందాలు ఉంటాయి, గోవాలో ఇంకెన్ని అందాలు ఉంటాయి అన్న ఆనందంతో అయితే బయటకు అయితే వచ్చాము. బయటికి రాగానే ఇక్కడే ఉంటుందన్నమాట పెయిడ్ ట్యాక్సీస్ అనేసి. ఇక్కడ చూసుకోండి, పర్ హెడ్ అయితే 800 అయితే ఛార్జ్ చేశాడు డైరెక్టర్ మనకి బాగా బీచ్లో దించడానికి. ఇక్కడ మనకు వచ్చిన రమేష్, ఆ కుర్రోడు మాత్రం కడప, కానీ నేవీలో జాబ్ చేస్తున్నాడు, ట్రైనింగ్కి వెళ్తున్నాడు, కమాండో ట్రైనింగ్కి. చూస్తున్నారు బ్లాక్ టీ షర్ట్తో ఉన్నాడనే. కానీ వేరే లెవెల్ అనమాట. అందరితో ఫ్రెండ్లీగా అయితే కలిసిపోయాడు. ఇక్కడి నుంచి డైరెక్టర్గా మనమే కారు తీస్తానని ఇచ్చాను, కానీ ఇవ్వలేదు కారు. ఇంకా ముందు డైరెక్టర్ గోవా అయితే ట్రిప్ అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీడియోతో అయితే వస్తాను. అంతవరకు అయితే మనల్ని అయితే ఫాలో కొట్టండి. గోవా అయితే మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుంది. ఉంటాం. జై హింద్.